మొత్తం చింతోల చెట్లు ఉంటాయి. అంతకుముందు నేను చింతోల కాయలు ఆ సీజన్ అప్పుడు వచ్చి చింతోల కాయలు తెంచుకున్నాము. ఈ గట్టు మీద మొత్తం చింతోల కాయల చెట్లు ఉంటాయి. మొత్తము ఇంకో మళ్ళీ ఆయిల్ ఫామ్ తోటకు వచ్చినాం చూడండి. రిటర్న్ అయినాం. ముట్ట చేనేమో అయిపోయింది, ఇప్పుడు చూపేనికే కూడా రాదు. ఇంకో ఆయిల్ ఫామ్ తోట. ఈ చెట్టు కొంచెం బెటరే ఉంది, మిగతా చెట్లు కొన్ని వాడిపోయినాయి. మధ్యలో బుడ్డ చేను వేసేనాక బుడ్డ చేనుకి వాటర్ పట్టే వరకు ఆయిల్ ఫామ్ తోటకి వాటర్ తక్కువ అయ్యి ఇంకో ఇదంట ఫిల్టర్ అంట, వాటర్ ఫిల్టర్ అవుతుందంట ఇక్కడ భూమిలోకి. ఇంతకుముందు నేను ఆడ బోర్ చూపించిన చూడండి, అక్కడ నుంచి ఇగో ఆ నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా వచ్చి ఇంకా ఈ తోటకు మొత్తం వాటర్ సప్లై అవుతుంది. ఈ తోట 4 months అయింది పెట్టి, ఆయిల్ ఫామ్ తోట. ఇది మొత్తం ఇక్కడ మొత్తం ఆయిల్ ఫామ్ తోటనే. ఇక ఆల్రెడీ పొలంలో ఎప్పుడు తిరిగే వాళ్ళకి, పొలం పనులు చేసే వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ తెలిసే ఉంటాయి. నేనైనా ఎప్పుడో ఒకసారి వస్తాను అంతే, ఇంకెప్పుడు ఏమి రాను, తక్కువ. ఇంకో ఇది కొంచెం ఎండిపోయింది చూడండి. నిన్న మన కొంచెం వాటర్ సరిగ్గా సరిపోలేదు, వీటికి సరిపోక ఇట్లా అయిపోయినాయి. మొత్తం ఎంతైతే గడ్డిలాగా లేచింది వచ్చిన గంటలు. ఇంకొక చెట్టు చూపిస్తా చూడండి. ఇది ఏం చెట్టు చెప్పండి? ఇదేంటి చెప్పండి ఈ చెట్టు? ఇగో బెబ్బరికాయలు. ఇదే బెబ్బర్ చెట్టు. బెబ్బర్లు ఉంటాయి కదా ఉడకబెట్టుకుంటాం, అవి తెలిసి ఉంటుంది అందరికీ, కొంతమందికి తెలియకపోయి ఉండవచ్చు. ఇంకో బెబ్బరికాయలు ఇవి. ఏమంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు. ఒకరు బెబ్బర్ల, ఇంకేమో ఇక్కడ సైడ్ అయితే తెలంగాణలో అయితే బెబ్బరికాయలనే అంటారు. పల్లి చేను వేసినప్పుడు మధ్యలో వేస్తుంది మా అత్తమ్మ ప్రతిసారి బెబ్బర్లు కూడా. ఇప్పుడు పల్లీలు అయిపోయినాయి కానీ ఇంకా ఇవి ఉన్నాయి బెబ్బర్లు. అవి ఇంకా చూద్దాం, కొన్ని బెబ్బర్లు అయితే తెంచుకోవదాం.